హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉదయ్ శెట్టి ఫుడ్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం ఒక ప్లేస్ ఎక్స్ప్లోర్ చేస్తున్నామండి. చాలా ఎగ్జైటింగ్గా ఉందన్నమాట అది మీకు చెప్పడానికి. ఈ ప్లేస్ చూస్తే మీకు ఏమైనా గుర్తుకొస్తుందా? చూడండి, హైదరాబాద్లో బాగా ఫేమస్ అండి ఇది. నాట్ ఓన్లీ హైదరాబాద్, ఇండియా వైడ్ కూడా ఇక్కడ పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అందరూ ఇక్కడికి వచ్చి స్టే చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. సారీ అండి, ఇండియానే కాదు, యాక్చువల్గా వరల్డ్ వైడ్ ఎవరైనా సరే ఇలాంటి ప్లేస్లో స్టే అని చాలా ఇష్టపడతారు. బట్ వచ్చేవాడికి వెరీ కాస్ట్లీ అండి. ఇక్కడ మనలాంటి నార్మల్ పీపుల్, సామాన్యులు ఉండలేరు. ఏదైనా వన్స్ ఇన్ లైఫ్ ఒకసారి ఇలాంటి ప్లేసెస్ విజిట్ చేస్తే బాగుంటుందండి. ఇదేనండి ఎంట్రన్స్. ఈ పాటికి ఎవరైనా గెస్ట్ చేస్తారు ఇది ఏ ప్లేస్. ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర రాగానే చెకింగ్ చేస్తారండి. మా దగ్గర ఏమేమి వస్తున్నాయో మొత్తం తీసుకొని ఫోన్స్, వ్యాలెట్స్ తీసుకొని చెక్ చేసి మళ్ళీ మాకు రిటర్న్ బ్యాక్ ఇచ్చారండి. ఇక్కడ నుంచి మళ్ళీ లోపలికి వెళ్ళండి. మనం ఆల్రెడీ మేము బయట నుంచి అక్కడికి రావడానికి చాలా కార్లోనే ఒక 2 కిలోమీటర్స్ అలా ఉంటుంది. మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకా లోపలికి వెళ్ళాలండి. అది మెయిన్ ఎంట్రన్స్. ఇప్పుడు వెళ్ళేది మనము. ఈ ప్లేస్ ఏంటో గెస్ట్ చేశారా? ఆల్రెడీ ఇక్కడికి వచ్చినకైతే తెలిసిద్దండి, లేకపోతే తెలియడానికి ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి. మేము బ్యాటరీ కార్లో లోపలికి వస్తున్నాం కదండి. ఇది ఇటు సైడ్ చూసారా, చెట్లు కానీ మొక్కలు కానీ, సో చాలా రకాల మొక్కలు ఉన్నాయండి ఇక్కడ. దాన్ని బాగా మెయింటైన్ చేస్తామండి. క్రాఫ్టింగ్ కానీ గార్డెనింగ్ కానీ ఎక్కడ అసలు చూడడానికి నీట్గా చాలా ప్రెజెంట్గా ఉందండి. మేము వచ్చేపాటికి మా ఆఫీస్ కొలీగ్స్తో పాటు కలిసి వెళ్ళామండి. ఇది వచ్చేపాటికి చార్మినార్కి 5 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి. ఫేమస్ బాలీవుడ్ యాక్టర్ సిస్టర్ మ్యారేజ్ కూడా ఇక్కడ జరిగిందండి. ఇంకా ట్రంప్ వాళ్ళ డాటర్ హైదరాబాద్ విజిట్ చేసినప్పుడు ఇక్కడే స్టే చేశారండి. ఇంత కొండ మీద ఉంది. ఇప్పుడు మేము వెళ్ళే ప్లేస్కి 125 years హిస్టరీ ఉందండి. అది బ్రిటిష్ టైంలో బిల్డ్ చేశారు. అప్పట్లోనే ఈ బిల్డింగ్ నిర్మించడానికి 40 lakhs దాకా ఖర్చు అయిందండి. అదే ఇప్పుడైతే కరెన్సీలో వచ్చేపాటికి ఒక 400 crores అవుతున్నాము. అదిగో అండి వచ్చేసింది. నేను ఎగ్జైట్మెంట్గా ఎదురు చూసే ఫలక్నామా ప్యాలెస్. దీని హిస్టరీ గురించి చదివినా కానీ చాలా విషయాలు తెలిసినాయండి. ఫలక్నామా ప్యాలెస్ గురించి ఏమైనా తెలిస్తే కింద కామెంట్లో మెన్షన్ చేయండి. ఫలక్నామా ప్యాలెస్ అంటే అర్థం ఏంటో మీకు తెలుసా? దాన్ని తెలుగులో ఆకాశ దర్పణం అంటారు. మొత్తం దీన్ని 30 to 35 acres బిల్డ్ చేశారండి. గార్డెనింగ్ మొత్తం చూస్తున్నారు కదండి ఎంత గ్రీనరీగా ఉందో. ఇక్కడ నుంచి హైదరాబాద్ వ్యూ కూడా చాలా బాగుందండి. చుట్టుపక్కల ఫ్రెష్ ఎయిర్ వస్తూ సూపర్ నైస్ వ్యూ అండి. ఒక చక్కటి ఎక్స్పీరియన్స్ అండి. మీరు కూడా ఒకసారైనా ఫలక్నామా ఎక్స్పీరియన్స్ చేయాలని నేను కోరుకుంటున్నాను. కొంచెం ఎక్స్పెన్సివే, కొంచెం కాదు చాలా ఎక్స్పెన్సివే. ఇది నిర్మించడానికి దాదాపు 10 సంవత్సరాలు అంటే ఒక దశాబ్దం పట్టిందండి. 10 సంవత్సరాలు పట్టిందంటే అర్థం చేసుకుంది. అంటే అప్పుడు ఎంత గొప్పగా నిర్మించారు. ఆయన మాకు చెప్తున్నాడండి మా దర్బార్ హాల్ ఎక్కడుందో అని. ఇదిగోండి 2nd floor లో ఉంది, మీరు అక్కడికి వెళ్ళండి విజిట్ అని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. మేము ఆలస్యం చేయకుండా బయలుదేరామండి. ఇక్కడ నుంచి చూస్తుంటే మబ్బులు చాలా దగ్గరగా ఉన్నాయండి. పట్టుకుందామని చేస్తే ట్రై చేస్తే దొరకట్లేదండి. నేను సెల్ఫీ వీడియో తీసుకుంటానండి, ఎందుకంటే ఇక్కడ మెమరీగా ఉండిపోద్ది ఈ ప్లేస్ విజిట్ చేశా కాబట్టి. ఇదే మెయిన్ ఎంట్రన్స్ అండి. దీని నుంచి లోపలికి వెళ్తాం. ఇంద్రభవనం గురించి సినిమాల్లో చూడడం, కథల్లో ఉంటుంది తప్ప రియల్గా ఎప్పుడు చూడలేదండి. ఇప్పుడు చూద్దాం ఎలా ఉంటుందో. ఈ బిల్డింగ్ నిర్మించడానికి మెటీరియల్స్ ని దేశ విదేశాల నుంచి తెప్పించారండి. ఇంగ్లాండ్, ఇటలీ, ఫ్రెంచ్. ఇప్పుడు మీరు చూస్తున్నది బ్రిటిష్ కాలం నాటి ఫిరంగులు అండి. అవి నేను ఫలక్నామా ప్యాలెస్ రావడానికి ముందే దీని గురించి చాలా విన్నానండి. అవి నిజంగా ఎగ్జాక్ట్గా ఆ ఎక్స్పెక్టేషన్కి ఈక్వల్ అవుతుందో లేదో చూద్దాం. ఫలక్నామా ప్యాలెస్ షేప్ వచ్చేప్పటికి వృచ్చికం అంటే తేలు ఆకారంలో ఉంటుంది. ఆ షేప్లోనే ఎందుకు నిర్మించారో మీకు తెలిస్తే కింద కామెంట్లో మెన్షన్ చేయండి. ఇదిగోండి, ఇదే స్టార్టింగ్ అనమాట. ఎంట్రన్స్ అవుతున్నాం. సూపర్ 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 అండి. ఇంత నీట్గా మెయింటైన్ చేస్తున్నందుకు అక్కడ వర్కర్స్కి, ఎంప్లాయీస్కి, మేనేజ్మెంట్కి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఇలాంటి ప్లేసెస్ లైఫ్లో ఒక్కసారైనా విజిట్ చేయాలండి. ఆ సర్ప్రైజింగ్గా మీ వైఫ్కి మీరు ఒకసారి ఇలాంటి సర్ప్రైజ్ ఇవ్వచ్చు. మీ హస్బెండ్ కూడా ఇలాంటి సర్ప్రైజ్ ఇవ్వచ్చు అండి. మీ వెడ్డింగ్ యానివర్సరీ డే కానీ లేకపోతే వైఫ్ అండ్ హస్బెండ్లో ఎవరిదైనా బర్త్డే ఉంటే ఇక్కడ వచ్చేప్పటికి 1 day స్టే చేయడానికి కానీ లేకపోతే ఒక
పూట ఫుడ్ చేసేయడానికి కానీ ట్రై చేయండి. ఈ ఫొటోస్ అన్ని చూస్తున్నారు కదండి, ఇది వచ్చేపాటికి నిజాం కాలం నాటి నిజాం రాజులవి, బ్రిటిషర్స్ అండి ఈ ఫోటోలన్నీ. చూస్తున్నారు కదండి, ఇంత అద్భుతంగా ఈ నగేష్లు చెక్కారో ఆ కళాకారులకు శతకోటి వందనాలండి బాబు. ఇవే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి, దాచం గొప్పలుగా ఉన్నాయి. గెట్ రెడీ ఫర్ సెకండ్ పార్ట్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి.